తమిళనాడులో విజయ్ ఒక సెన్సేషనల్ రికార్డు క్రియేట్ చేశాడు. అప్పట్లో ఎంజీఆర్, సిపిఐ, ఐయుఎంఎల్ లాంటి పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా కూడా ఓట్ షేర్ 30% మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు 2026లో విజయ్ ఎలాంటి పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేసి ఆల్మోస్ట్ 35% ఓట్ షేర్ తో గెలిచాడు. దాదాపు 60 సంవత్సరాల నుండి తమిళనాడుని ద్రవిడ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే ఏలుతూ వచ్చాయి. ఇప్పుడు విజయ్ ద్రవిడ పార్టీల కంచుకోటలు బద్దలు కొట్టాడు. కేవలం పార్టీ పెట్టి 2 సంవత్సరాలే అయ్యింది. గట్టిగా తన అభ్యర్థులు పోటీ చేసే 10 నియోజకవర్గాల్లో కూడా సరైన పబ్లిక్ మీటింగులు పెట్టలేదు. తన మీటింగ్ వచ్చి 41 మంది అభిమానులు చనిపోయారు. అప్పటి నుండి జనాల్లోకి వెళ్లడం కూడా తగ్గించేశాడు. మీడియా వాళ్ళని పిలిచి పబ్లిసిటీ కోసం కనీసం ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. ఎన్నికల ముందు తన సొంత భార్య తనకు ఎదురు తిరిగి తన మీదే కేసు పెట్టింది. ఇన్ని చేసినా కూడా విజయ్ బంపర్ మెజారిటీతో గెలిచి రికార్డు సృష్టించాడు. తన కారు డ్రైవర్ కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి 27,000 మెజారిటీతో గెలిపించాడు. విజయ్ సినిమా టికెట్ కొని థియేటర్ కి వెళ్లిన ప్రతి అభిమాని ఓటు వేసి వాళ్ళ హీరోని గెలిపించుకున్నారు.